అక్కడ నుండి అయితే మేమండి స్టార్ట్ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. అక్కడ నుంచి వస్తుంటే ఇక్కడైతే మంచిగా ఒక వ్యూ అయితే కనబడింది. ఇదనేది పెద్ద బండరాయి. ఇక్కడైతే గార్డెన్ అయితే చాలా బాగుంటది. అంటే రాయి పైన అలాగా గార్డెన్‌లా ఉంటది. గడ్డి అనేది చాలా బాగుంటది ఇక్కడ. మా అన్నయ్య అయితే ఇదేదో దుంపలు తవ్వుతున్నాడు. దాన్ని మేము సలవ దుంపలని పిలుచుకుంటాము. ఆ సలవ దుంపలనేది తిందాం తమ్ముడు ఆకలైపోతుంది అనేసి అంటున్నాడు. ఆగండి ఆ దుంపలనేది తవ్వితే మీకు చూపిస్తానులే. అంతలోపు నేననేది ఈ వీడియో తీసుకుందాం. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటదనేసి నేనైతే తీసుకుంటున్నాను. దీని పైన వెళ్ళాలి వ్యూ అనేది ఇంకా బాగుంటది. అంటే నేను ఎప్పుడొచ్చినా గానీ ఈ ప్లేస్‌లోకి అయితే నాకనేది ఒక డ్రీమ్ అయితే ఉందన్నమాట. నేను ఎప్పుడైనా ఇక్కడ తెచ్చి డ్రోన్ అనేది దగ్గర పెట్టి అలా వ్యూ అనేది మీకు అంతా చూపించాలనేసి నా కోరిక అనమాట. అది ఎప్పుడైనా నెరవేరుతుందో లేదో తెలీదు. అటుపక్క తిరిగేసి నేనైతే వీడియోనైతే తీస్తూ ఉంటే అంతలోపు అయితే సలవదుంపలు అయితే దొరికింది తమ్ముడు తింటావని నాకైతే ఒకటి విసిరాడు. మరి నీకు అంటే నాకు కూడా ఒకటి దొరికింది లేరా అనేసి అంటున్నాడు. చూడడానికి ఇది బంగాళదుంపలా ఉంటది కానీ ఇదైతే అడవికి దొరుకుద్ది. చాలా తీయగా ఉంటదిలే, చాలా స్వీట్ గా ఉంటది. ఈ దుంపల చెట్లు అయితే మీకు చూపిద్దాం అనుకున్నాగా నేను చాలా పైకి అయితే వచ్చేసాను. అన్య దగ్గరికి వెళ్ళడానికి అయితే అంత దూరం వెళ్ళాలంటే నడిచి అయితే ఓపిక లేదు. ఎందుకంటే ముందు సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే కొమ్ములు ఉన్నాయి. అందుకనేసి మొయ్యలేక అన్య దగ్గర వెళ్ళలేక చెట్టు అయితే తీసుకురా అంటే తమ్ముడు ఏమనుకోకరా పారేసాను అంటున్నాడు అన్య కూడా. అంటే అనుకోకుండా మీరు కూడా ఎప్పుడైనా అడవికి వెళ్తే ఇలాంటి దుంపలు అనేది మీకు ఉపయోగపడుతుంది కానీ చూపిద్దాం అనుకున్నాను. కానీ అవసరం లేదులే, మీరు ఎప్పుడు అడవికి వెళ్ళారు కదా అనేసి అనుకున్నా. అడవికి వెళ్ళే వాళ్ళకైతే ఈ దుంపలు అయితే తెలుసు. ఈ దుంపల సంగతి ఏంటంటే మళ్ళీ ప్రత్యేకంగా తవ్వినప్పుడు తినుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటది. మేమనేది ఆకలిలో ఉన్నాం కాబట్టి దుంపలు అనలేదు ఏదనలేదు తినేసాము. ఇక కొండల నుంచి అయితే స్టార్ట్ అయ్యి మెల్లగా 9ంటికి స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే ఊరికి వచ్చేసరికి అయితే 12:30 అయితే అయిపోయింది. ఊరి దగ్గరలోనైతే చేరుకున్నాము. అంత పెద్ద పెద్ద అడవులు తిరిగి వచ్చిన కుక్కల సాయం అయితే లేదు కానీ ఇక్కడ ఊరి దగ్గర వస్తే ఈ కుక్కల సాయం ఏంటి భయ్యా అంటున్నాను మన్యకైతే. ఇంకా అలా ఇంటికైతే వచ్చి చూసేసరికి అయితే ఇక్కడైతే ఒక అరటిగెల అయితే ఉండింది. తిందాం అనుకున్నా కానీ అదైతే పూర్తిగా పండలేదు. ఇంకేం చేస్తాం అనేసి మూసుకొని అన్నం తినడానికి స్టార్ట్ అయ్యాను. అండ్ నచ్చితే లైక్